కాంగ్రెస్ ప్రభుత్వం కోసం మీరు కూడా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేశారు. ఏంటి పిడమర్తి రవి పాత్ర ఏంది కాంగ్రెస్ పార్టీలో? లోక్సభ అసెంబ్లీ అయిపోయింది, లోక్సభ కూడా ఆల్మోస్ట్ అయిపోతున్నాయి. ఆ రిజర్వ్డ్ స్థానాల్లో 3 స్థానాలు ఏమి ఇచ్చినట్టుంది, ఆల్రెడీ 2 మాలలకు అయిపోయినాయి. మీ పరిస్థితి ఏంది? ఎట్లా చూడాలి పిడమర్తి రవిని? సో పిడమర్తి రవి రానున్న రోజులలో మంచి పొజిషన్లో చూస్తావు. కాంగ్రెస్ పార్టీ ఈక్వేషన్లైనా మాదిగ ఈక్వేషన్లైనా మంచి అవకాశం వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని పడేయడం కోసం అప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మేము అంతా పనిచేసినాం. జూపల్లి గారు కూడా మాతో కలిసి రావడం అప్పుడు మీ అందరికీ తెలుసు. సో వాళ్ళందరినీ వచ్చేటట్టుగా చేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినాం. ఇంతమంది కొట్లాడినాం కాబట్టి దాదాపుగా ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, వచ్చినాక అధికారంలోకి వచ్చేటోళ్ళకి కాకుండా చాలా ముందుగా కాంగ్రెస్ పార్టీకి దగ్గరైనాం. కేసీఆర్తో డిస్కనెక్ట్ అయ్యి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం నాలుగు వాళ్ళు ఎంతోమంది కృషి చేసిండు. తప్పకుండా అవకాశం వస్తుంది. మరి 10 ఏళ్ళ నుంచి ఉన్న దయాకర్కి అవకాశం రాలేదు, మాకు టైం పడుతుంది. అని మీరు ఎన్నికల తర్వాత శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు ప్రధాన అంచడుగా ఉన్నారు. ఆయన మంత్రి స్థాయిలో ఉన్నాడు. మిమ్మల్ని పట్టించుకోవట్లేదా పొంగులేటి? ఎట్లా? అట్లేం లేదు, అంటే అతను కూడా నా తరపు నుంచి అడగాలి కదా అన్న. నా కోసం అప్పుడు టికెట్ ప్రయత్నం చేసిండు. తర్వాత మొన్న చైర్మన్ కూడా ప్రయత్నం చేసిండు, రాలేదు. తప్పకుండా ఏదో ఒక అవకాశం వస్తా అనుకుంటున్నా. సిన్సియర్గా నా కోసం ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు మొన్న మల్లు రవికి ఇచ్చారు నాగర్ కర్నూలు నుంచి, పెద్దపల్లి నుంచి వంశీ. ఇద్దరు మాలలకు ఇచ్చారు. మాలలు కాదు వాళ్ళిద్దరు, మాదిగల కాదు. వాళ్ళు ఒక అతను దాసరి, ఒక ఆయన పంపాల. ఓకే, మరి మాదిగలకు టికెట్లు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ మాదిగలకు టికెట్లు రిజర్వ్డ్ కదా, రెండు రిజర్వ్డే. ఇంకొకటి వరంగల్ ఉంది, కంటోన్మెంట్ ఉంది. వాళ్ళకు 2 ఇచ్చారు కదా, పంబాల దాసరి. మాదిగ కూడా 2 ఏమంటున్నాం, అంటే అవి 2 మాల సబ్ క్యాస్ట్లు. ఓకే, ఇప్పుడు పెద్దపల్లి వంశీకి ఇవ్వడానికి మీరు తప్పు పడుతున్నారు, ఎట్లా చూస్తారు దాన్ని మీరు? అంటే అది పార్టీ ఇష్టము, కానీ అక్కడ మాదిగలు ఎక్కువ. పార్టీ కోసం వంశీ ఏం చేసిండని టికెట్ ఇచ్చారు అనుకోవచ్చు. అంటే పార్టీ కోసం ఏం చేయకపోయినా వాళ్ళ కుటుంబం ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంది కదా. సో వాళ్ళ ఫాదరు పెదనాయన ఇద్దరు కాంగ్రెస్ పార్టీని గెలిచిండ్రు. తర్వాత ఇప్పుడు ఆ 2 సీట్లు కాక మిగతా సీట్లలో కూడా మేనేజ్ చేసుకోవచ్చు అని అతను తీసుకొని వచ్చి ఉంటారు. అయితే ముందే ఎన్నికలకు ముందే వివేక్ గారు వచ్చేటప్పుడు దాన్ని అడిగినట్టున్నారు. ఇప్పుడు చెన్నూరు ఎమ్మెల్యేగా వివేక్ వెంకటస్వామి ఉన్నాడు, బెల్లంపల్లి ఎమ్మెల్యేగా వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్న ఉన్నాడు. సో మరి ఈ వారసత్వ కుటుంబ రాజకీయాలను ఎట్లా చూస్తారు ఒక ఉద్యమకారుడిగా మీరు? వారసత్వ రాజకీయాలని ఎవరు ఒప్పుకోరు. సో కానీ కొన్ని చోట్ల తప్పని పరిస్థితులు ఇవ్వాల్సి ఉంటుంది, అందుకోసమే వంశీకి ఇచ్చి ఉంటారు. సో దానికి కంపారిజనేట్గా మాకు కూడా ఇంకా 2 అవకాశాలు వస్తాయని భావిస్తున్నాం. దానిలో భాగంగానే నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులని మంత్రులను కలిసినాం. వాళ్ళకి 2 ఇచ్చిండ్రు, మాకు 2 ఇవ్వండి అని చెప్పినాం. కానీ పార్లమెంట్ ఉంది ఒకటే, ఒక కంటోన్మెంట్ ఉప ఎన్నికతో పాటు కలిపి 2 ఇవ్వమని అడుగుతున్నాం. ఓకే, సో ఇప్పుడు మీరు కంటోన్మెంట్ నుంచి ఆశిస్తున్నారా ఏమన్నా? ఇంతకు ముందు ఎలక్షన్ ముందు కూడా కంటోన్మెంట్ అసెంబ్లీ టైంలో కూడా చెప్పిన ఆ వరకు ముందు కూడా అక్కడే తిరిగిన నేను. 2022 నుంచి 23 వరకు ఎలక్షన్స్ వరకు అక్కడే తిరిగిన. సో ఆల్ ఆఫ్ సడన్ గద్దర్గా చనిపోవడంతో ఆయన బిడ్డకి ఇచ్చిండ్రు. ఇప్పుడు మళ్ళీ వేకెంట్ అయింది. అది దట్టు ఏంటంటే ఆడ 2 మాలలకు ఇచ్చింది కాబట్టి మాదిగలకు ఇచ్చే దాంట్లో నన్ను చూడమని అంటున్నాను. సో కంటోన్మెంట్లో ఈసారి ఆశిస్తున్నారు మీరు. మరి లాస్ట్ టైం ఏం చెప్పారు అసెంబ్లీ ఎన్నికల టైంలో? ఏం చెప్పారంటే గదర్ వాళ్ళ కొడుకు చనిపోయింది కాబట్టి అతన్ని తెలంగాణ ఉద్యమకారుడు, అతను ఫ్యామిలీకి ఇస్తే పార్టీకి లాభం అని చెప్పింది. దానివల్లనే వదిలేసుకున్నాను.